లాస్ట్ మంత్ నేను ఒక క్రేజీ థింగ్ అయితే చేశాను. లింక్డ్ఇన్, నాక్రీ, ఇండీడ్ ఎవ్రీ సింగిల్ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి ఏఐ ఇంజినీర్, ఏఐ ఏజెంట్ డెవలపర్ జాబ్స్ ఏవైతే పోస్ట్ అయ్యాయో ఇండియాలో లాస్ట్ 12 మంత్స్‌లో అవన్నీ నేను జూసాను. రిజల్ట్ ఏంటో తెలుసా? 8400 ప్లస్ ఓపెనింగ్స్ అనేవున్నాయి. యావరేజ్ సాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 18-35 లాక్స్ ఎ ఇయర్. ఆ తర్వాత నేను 50 ఇంజినీరింగ్ కాలేజీ యొక్క సిలబస్ అనేది డౌన్‌లోడ్ చేశా. కాలేజెస్ వచ్చేటప్పటికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, జేఎన్‌టీయూ, విట్, ఎస్ఆర్ఎం, అన్నా యూనివర్సిటీ లాంటి కాలేజెస్, ఈవెన్ ఐఐటీ, ఎన్ఐటీ లాంటి కరిక్యులమ్స్‌ని చూసా. అండ్ ఎవ్రీ మేజర్ ఎంటెక్ ఆఫర్ చేసే కాలేజెస్ యొక్క కరిక్యులమ్ కూడా చూసాను. అండ్ నేను తెలుసుకున్నదేంటంటే, ఒక్క కాలేజ్ కరిక్యులమ్ కూడా ఏవైతే ఈ కంపెనీస్ అడుగుతున్నాయో ఆ స్కిల్స్‌కి అసలు ట్రైనే చేయట్లేదు. అసలవి చదివే పెంచట్లేదు. కానీ బ్రాంచ్‌లు మాత్రం కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఏఐఎంఎల్ అని చెప్పేసి పెట్టుకున్నారు. సో, నువ్వు బీటెక్ చేస్తావు. దాని తర్వాత ఎంటెక్ చేస్తావు. చేసి గ్రాడ్యుయేట్ అయ్యేటప్పటికి నీ దగ్గర అసలు జాబే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందొకటి, నువ్వు నేర్చుకున్నదొకటి. మీరు మీ బీటెక్‌ని ఎలానో వేస్ట్ చేసేసారు. చేతిలో జాబ్ లేదు. ఇప్పుడు మనం మళ్ళీ అదే మిస్టేక్ ఒకవేళ మన ఫర్దర్ స్టడీస్ కోసం చేస్తే, నువ్వు నీ కెరియర్ కోసం తీసుకునేది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. సో, ఈ వీడియో ఎవరికి ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఉన్నారో అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఉందా? లేదా? అని చెప్పి కన్‌ఫ్యూజ్ పడుతున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఆఫ్ కోర్స్ నేను చెప్పా కదా! ఈ 50 కాలేజెస్‌లో ఏమీ చదివిపించట్లేదని చెప్పేసి. ఆ టైంలోనే నాకు ఇంకొక ప్రోగ్రామ్ గురించి కూడా తెలిసింది. ఆఫ్ కోర్స్ వాళ్ళే ఈ వీడియోని స్పాన్సర్ చేశారు.